వెల్కమ్ టు బాహు న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండ్లాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. జగన్మోహన్ రెడ్డిపై అనకాపల్లి ఎంపీ రమేష్ తీవ్ర ఆగ్రహం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరణ. వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేసినందుకు మాజీ మంత్రి గుడివాడ ధన్యవాదాలు. ఏపీలో బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదు? బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్. తిరువూరులో వచ్చే నెల 2వ తేదీన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ మాదిగల మహాసభ. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఇండ్లాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్థినులతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీషా, డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి, డిఎంహెచ్ఓ సుహాసిని ర్యాలీలో పాల్గొన్నారు. Such a wonderful program to create awareness among the public and also giving me an opportunity for a shortest walk of my life. Only for a few meters. I thought it would be some at least 2 kilometers, 3 kilometers, but it was shortest. ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ వక్తలు చెప్పారు మానసిక ఆరోగ్యం గురించి. మనకు కనిపిస్తున్న వ్యాధులు డాక్టర్ గారు చెప్పారు, కృష్ణాడి గారు. లివర్ అంటే లివర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నీ దగ్గరికి, నీకే ప్రాబ్లం అంటే అయితే మనం ఎవరో ఒప్పుకోం సమస్య ఉందని. నేనైతే ఒప్పుకుంటాను. ఎందుకంటే ఏదన్నా నాకు పెద్ద ఈవెంట్కి వెళ్ళేసరికి ఫస్ట్ నా మీద ఒక ప్రెజర్ ఉంటుంది. ఏం ప్రెజర్ అయ్యాదంటే పోడియం సైజ్ ఎంత ఉందని. ఆ పోడియం పొడుగు ఉంటే నేను కనిపించిన అదో సమస్య. కాబట్టి ముందు నుంచి పెద్ద ఏదన్నా నేషనల్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు నేను అడుగుతుంటా పోడియం సైజ్ ఎంత ఉందో కనుక్కోండి. అంటే మా వాళ్ళు పర్లేదు సార్, పెద్దదున్నా కింద పీటేస్తాము, అడ్జస్ట్ చేస్తామని చెప్పి. రెండో సమస్య ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మీడియా సమస్య. మీడియాకి చెప్పలేక మాట్లాడలేక కాదు, మీడియా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ లోగోతో బయట కావాలి. అందరూ కలిసి ఒకసారి అడిగితే ఒక సమస్య లేదు, మాట్లాడేస్తాం, చెప్పేస్తాం, వెళ్ళిపోతాం. అట్లాగే సార్ మా లోగోతో కావాలి, నా లోగోతో 20 మంది లోగోలతో పట్టుకొని వస్తే ఒక్కొక్క దానికి 10 నిమిషాలు పడితే పోయింది, పుణ్యకాలం పోతుంది, అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ పోయినట్టే. ఈ రకరకాల సమస్యలు ఉంటుంటాయి. అయితే మనం ప్రతిరోజు లేస్తే, నాకు ఉదయం లేస్తే, నాకు గతంలో నేను కాస్త బాగానే ఉండేవాడిని మానసికంగా. గత 15 నెలలుగా మానసికంగా చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాం. ఏంటంటే ముందు నేను మార్నింగ్ లేస్తూనే మా వాళ్ళు న్యూస్ పేపర్ కాకుండా న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ తెచ్చిస్తారు. ఏంటి ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అంటే మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ హాస్పిటల్లో ఎవరికి డయేరియా వచ్చింది, ఎవరు ఎక్కువ తుమ్ముతున్నారు, ఎవరు ఎక్కువ దగ్గుతున్నారు, లేదా ఎక్కడ ఏం జరిగింది, ఏ షార్టేజెస్ ఉన్నాయి, ఏ హాస్పిటల్లో ఏం జరిగాయి, ఇట్లాంటివి నెగిటివ్ న్యూస్ ముందు పెడతారు. నేను అవి చూస్తాను మొదలు. అది చూస్తూనే అంటే ఏదో చేయాలో తపన ఉంది. అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ప్రతిపక్షంలో ఉండి అలాగే వ్యవహరిస్తున్నారు. మెడికల్ కళాశాల పీపీపీ విధానంపై కనీస అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం రమేష్ కామెంట్స్. అనకాపల్లి జిల్లా అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ప్రతిపక్షంలో ఉండి అలాగే వ్యవహరిస్తున్నారు. మెడికల్ కళాశాల పీపీపీ విధానంపై కనీస అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దేశంలో గుజరాత్, యూపీ రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఎలా నిర్వహిస్తున్నారో పరిశీలించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే దీన్ని అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. పరిశ్రమలు రాకుండా పారిశ్రామికవేత్తలకు మెయిల్ పంపించి బెదిరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యదీక్షతో రాష్ట్ర అభివృద్ధి చేసి తీరుతాం. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే దేనికైనా సమాధానం చెప్పడానికి కూటమి పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీకి రాకుండా దొంగ నాటకాలు ఆడుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చూడటం దారుణం. దట్ ఈస్ ఏ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. ఇక్కడ అన్ని కాలేజీలు ఓపెన్ చేయాలి. ఈ పీపీపీ పద్ధతిలో చేసిన దానివల్ల
స్టూడెంట్స్కి వచ్చిన నష్టం ఏంటి? మన కాలేజీ రన్ కావాలన్నా అక్కడ విద్యార్థులు పాస్ అయ్యి డాక్టర్ కావాలన్నా లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలన్నా నువ్వెందుకు చేయరా? నువ్వెందుకు చేయలేదు? నువ్వే కదా స్టార్ట్ చేశావు, నువ్వు కంప్లీట్ చేయాలి కదా. ఇప్పుడు ఈ పీపీపీ పద్ధతిలో రెడీ అయిపోతే స్టూడెంట్స్ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి బండారంతో బయటపడుతుందనే ఉద్దేశంతో పీపీపీ ఏం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రజారోగ్యం అనే దాన్ని గాలి కుదరడం అంటే నిర్లక్ష్యం చేశారు. గాలి కుదరడం కాదు, ప్రజారోగ్యం అనేది మొత్తం సమాధి దాన్ని ప్రభుత్వం దీని నుంచి వదిలేసి మొత్తం తీసుకెళ్లేసి ప్రైవేట్ చేతిలో పెడుతున్నాడు. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఒక రాజకీయ అంశం కాదు, ప్రజలకు సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది, 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది, కుటుంబాలకు 1,70,00,000 కుటుంబాలకు సంబంధించింది, చిన్నపిల్లలకు సంబంధించింది, తల్లులకు సంబంధించింది, మన బిడ్డలకు సంబంధించింది. కాబట్టి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలనే ఆకాంక్షతో దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న పోస్టర్ కూడా ఈరోజు ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేస్తున్నామో ఇది కూడా దానికి సంబంధించిందే. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాలు రేపటి నుంచి, అంటే రేపు 1-2 రోజులు ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. రేపటి నుంచి మొదలవుతాయి. ఇప్పటి నుంచి నవంబర్ నెలాఖరు వరకు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాలు జరుగుతూ నాయకులు పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ పెంచడంతో పాటు పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తలందరూ కూడా, ఇంకా ఎవరెవరు వస్తే ప్రజా సంఘాల నాయకులు కానీ కార్యకర్తలు కానీ సివిల్ సొసైటీకి సంబంధించి ఎవరు పార్టిసిపేట్ చేసినా వెల్కమ్ దెమ్. వాళ్ళు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం మొదలు పెడతారు. ఇళ్ల దగ్గరికి వస్తారు లేదా కూడళ్ల దగ్గరికి ఉంటారు. మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో భాగంగా మధ్యలో అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు. వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేసినందుకు మాజీ మంత్రి గుడివాడ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో విశాఖ సిపి వ్యాఖ్యలపై గుడివాడ మండిపడ్డారు. వైఎస్ జగన్ Z+ సెక్యూరిటీలో ఉన్నారనే విషయం సిపికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ మేరకు గుడివాడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలి ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి ఆనాటి మా ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద విద్యార్థుల తాలూకా ఆశల్ని, వైద్య విద్య చదవాలన్నటువంటి వారి ఆకాంక్షని దూరం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు నిన్నటి నుంచి రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్టాండ్, మా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో, నిన్న వారు ప్రజలను ఉద్దేశించి నిన్న నర్సీపట్నం కాలేజ్ దగ్గర జరిగినటువంటి పత్రికా సమావేశం ద్వారా వారి స్టాండ్ను కూడా చెప్పడం జరిగింది. ఈ ఆధునిక దేవాలయాల్ని మా ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిని పేదవాడికి అందించాలని, వైద్య విద్యని పేదవాడికి మరింత చేరువ చేయాలని, టెరిషరీ కేర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు అందించాలని వారు ఏదైతే ఆ రోజు తపన పడ్డారో, ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆశపడినటువంటి ప్రజలు, ముఖ్యంగా
పేద విద్యార్థులు మన భవిష్యత్తు ఏంటి అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లిపోయింది. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి 10 కాలేజీలు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి ఉద్దేశాన్ని. ఏపీలో బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు బీసీలకు వెన్నుపోటు పొడిచిందని, దీని వెనుక తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కి వద్దాం. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ యొక్క మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ ని యథావిధిగా కొనసాగిస్తానని అన్నారు. ఎట్లా కొనసాగిస్తారు? ఏ రకంగా కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఏదైతే హైకోర్టులో ఒక సమాధానం చెప్పిందో, ఇంతవరకు మీరు జనగణనే చేయలా. జనగణనలో సమగ్ర కుల జనగణన చేయాలని మేము అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. ఈ డిమాండ్కి సంబంధించి అనేక రకాల రౌండ్ టేబుల్ కానీ, మీ పార్టీకి సంబంధించిన అన్ని చాలా మంది ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీకు కూడా మేము ప్రెస్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు జనగణన చేయలా. ఏదైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో, ఈ పారామీటర్స్ సైంటిఫిక్ గా ఎట్లయితే చేయాలో దాన్నంతా కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎప్పుడు చేస్తారు? బీసీలకు సంబంధించి ఏ అంశం మీదైనా మా పార్టీకి బీసీలే వెన్నుముక్కని చెప్పే మీరు బీసీలకు సంబంధించిన అంశాల మీద ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రతిపాదన, ఏ ఒక్క మీ యొక్క మినిస్ట్రీస్ లో ఇన్నిసార్లు ఈ యొక్క మినిస్టర్స్ మీటింగ్స్ పెట్టారు కదా, పెట్టిన దాంట్లో ఎన్నిసార్లు బీసీల గురించి చర్చించారు? బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించి చాలా మంది కోటేశ్వరులు చేస్తాను, నేను వచ్చినామంటే కొన్ని సంవత్సరాల్లోనే పేదలందరినీ కూడా లక్షాధికారులు చేస్తా, కోటేశ్వరులు చేస్తానని అన్నారు. ఏ రకమైన స్టాండ్స్ మీరు తీసుకుంటున్నారు? అత్యధికమైన జనాభా కలిగిన వీళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల్లో మరీ ముఖ్యంగా 60% పై చిలుకున్న ఈ బీసీలకు సంబంధించి ఇంతవరకు జనగణన ఎవరు ఏంటి అనే దాని మీద మీ దగ్గర ఒక ఏది లేదు. అంటే ఉన్నాయా? ఉంటే మీరు రిలీజ్ చేయట్లేదా? మీ దగ్గర పూర్తి స్థాయిలో ఉండి భయపడుతున్నారా? గమనించాలి. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా ఈ యొక్క బీసీల మీద ఎక్కడ కూడా కపట ప్రేమతోనే ముందుకు సాగుతుంది తప్పితే ఎక్కడ బీసీల యొక్క స్థితిగతులు మెరుగుపడాలనే దాంట్లో ఎక్కడ వీళ్ళ ఆలోచన లేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తిరువూరులో వచ్చే నెల 2వ తేదీన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ మాదిగల మహాసభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా మాదిగలు టీడీపీ ప్రభుత్వానికి అండగా ఉండారని, టీడీపీ ప్రభుత్వంలో మాదిగలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. 30 సంవత్సరాలు మాదిగ సామాజిక వర్గం రిజర్వేషన్ల వర్గీకరణ కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి, గౌరవించి ఈ 30 సంవత్సరాలలో ప్రతి దశలోనూ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం, చట్టబద్ధత కల్పించడం కోసం అన్ని విధాలుగా మాదిగ జాతికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే భారత ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చేయడమే కాకుండా ఇప్పుడు జరిగిన డిఎస్సి రిక్రూట్మెంట్ లో కూడా దాదాపు 15,500 మంది డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎన్నికైతే అందులో 7% ఈరోజు మాదిగ నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధ్యాయులుగా మారటం అనేది
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం వల్లే సాధ్యమైందని, ఈ చారిత్రాత్మక చట్టాన్ని, ఈ చట్టం చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ, మాదిగల సభ పేరు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ నవంబరు 2వ తేదీన తిరువూరులో, నవంబరు 2వ తేదీన తిరువూరులో చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ. తిరువూరు నియోజకవర్గ చరిత్రలోనే అతి భారీ సభలు నిర్వహించింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నేను ఎన్నికలకు ముందు ఒకటి మాదిగల ధూమ్ధాం సభ నిర్వహించాం, చరిత్రలో నిలిచిపోయే విధంగా. అలాగనే నారా భువనేశ్వరి గారి నిజం గెలవాలి ముగింపు సభ కూడా నభూతో నభవిష్యత్తు అన్నట్టుగా తిరువూరులో నిర్వహించాం. అదే స్థాయిలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న జగ్గైపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, పక్కనున్న నూజివీడు, చింతలపూడి ఈ ప్రాంతాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూటమి